అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. వక్ఫ్ బోర్డ్కి సంబంధించినటువంటి బిల్ ఏదైతే పార్లమెంట్లో ఇప్పుడు చర్చ జరుగుతూ ఉందో దేశవ్యాప్తంగా దాని గురించే చర్చ కూడా నడుస్తూ ఉంది అన్నమాట. ఇక ఢిల్లీ లేదా నార్త్ ఈస్ట్ స్టేట్స్ గురించి పక్కన పెడితే, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల గురించి కూడా పక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కుడితిలో పడ్డ ఎలుక మాదిరిగా తయారైపోయింది వాళ్ళ పరిస్థితి. వక్ఫ్ బోర్డ్కి సంబంధించి ఈ సవరణ బిల్లుకు మద్దతు పలికితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భుజాల మీద మోస్తున్నటువంటి ముస్లిం సమాజం వాళ్ళను తీసి కుప్పతొట్లో వేసేటటువంటి పరిస్థితి. సో గతంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా సేమ్ ఇలాగే కుడితిలో పడ్డ ఎలుక మాదిరిగా తయారైపోయింది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. అఫ్ కోర్స్ దాని గురించి ఆ వర్గీకరణకు సంబంధించి ఇప్పటికే ఆయన వైఖరి ఏంటి అనేది ఆయన చెప్పలేదనుకోండి. కాకపోతే మైనారిటీలకు సంబంధించి ఈ వక్ఫ్ బోర్డు ఏదైతే ఉందో ఈ సవరణ బిల్లుకు మాత్రం ఆయన పార్టీ నుంచి ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఒక ఇనిషియేట్ అయితే తీసుకోవడం జరిగింది. అది ఏం చెప్తారంటే కనుక, ముస్లిం సమాజం వ్యతిరేకిస్తున్నటువంటి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం, మేము వ్యతిరేకంగా ఓట్లేస్తాం అని చెప్పేసి వీళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. కాకపోతే అంతవరకు ఓకే, కానీ వీళ్ళు ఇక్కడ రాజకీయం చేస్తూ ఉన్నారు. ఆ రాజకీయంలో ఎక్కడ కూడా బీజేపీ, నరేంద్ర మోడీ, అమిత్ షా అనేటటువంటి 3 పదాలని వాడకుండా కేవలం ఈ వక్ఫ్ బోర్డు మీద ఈ సవరణ బిల్లు ఏదైతే ఉందో దీన్ని చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి అంటగట్టేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. వీళ్ళు బలంగా చేస్తూ ఉన్నారు. అసలు ప్రజలకు క్లారిటీ ఉందనే లేదనే వీళ్ళు చేసేటటువంటి పనులని చూస్తే నాకేం అర్థం కావట్లేదు. ఆ వక్ఫ్ బోర్డుకి సంబంధించి సవరణ బిల్లు తీసుకొచ్చింది ఎవరు? బీజేపీ పార్టీ. లోక్సభలో ప్రవేశపెట్టింది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ నడుపుతున్నటువంటి బీజేపీ పార్టీ. మీరు వ్యతిరేకించాల్సింది ఎవరు? బీజేపీ పార్టీని, నరేంద్ర మోడీని, లేదంటే కనుక అమిత్ షాని. అఫ్ కోర్స్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఆ బోర్డుకి సంబంధించి ఆ సవరణ బిల్లుకి మేము సపోర్ట్ చేస్తున్నాం, కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఆ కండిషన్స్ని ఒప్పుకుంటేనే సపోర్ట్ చేస్తాం, లేకపోతే చెయ్యమని ఓపెన్గా చెప్పినటువంటి పరిస్థితి. ఆ కండిషన్స్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను. కాకపోతే ఇక్కడ బిల్లు ప్రవేశపెట్టినటువంటి ఆ బీజేపీ లేదా కనుక ఆ నరేంద్ర మోడీ, అమిత్ షా గారులను మాత్రం కనీసం పన్నెత్తి మాట కూడా అనేటటువంటి ధైర్యం చేయలేకపోతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా కావచ్చు. కానీ తెలుగుదేశం పార్టీకి ఆ పాపాన్ని అంటగట్టేటటువంటి పని అయితే చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ పాపం అని ఎందుకు అన్నానంటే, ఆ సవరణ బిల్లు యాక్చువల్గా ముస్లిం సమాజంలో ఉన్నటువంటి పేదలకు ఎంతో మంచి చేసేటటువంటి బిల్లు అనమాట. అటువంటి బిల్లుని కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, అది ముస్లిం సమాజాన్ని నాశనం చేయడం కోసం తీసుకొస్తున్నటువంటి బిల్లు అని చెప్పేసి విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. దాన్ని నమ్మేటటువంటి వాళ్ళకి అది వ్యతిరేక బిల్లే. కాకపోతే కొంచెం విఘ్నతతో ఆలోచించినటువంటి ముస్లిం సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఆ బిల్లు, సవరణ బిల్లు నచ్చింది. ఎందుకంటే ఈ వక్ఫ్ బోర్డు అంటే ఏంటి? యాక్చువల్గా దాతృత్వ నిధి అంటారు దాన్ని. అంటే ఏంటంటే ముస్లిం సమాజంలో ఆర్థికంగా ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అదే సమాజంలో పేదరికంలో మగ్గుతున్నటువంటి తోటి ముస్లింల అభివృద్ధి కోసం, వాళ్ళ మంచి కోసం, వాళ్ళ బాగు కోసం వాళ్ళకున్నటువంటి ఆస్తుల్ని ఆ బోర్డు కిందికి చేర్చడం జరిగిందనమాట. ఆ బోర్డు కింద ఉన్నటువంటి భూములు, ఆస్తుల ద్వారా వచ్చేటటువంటి ఆ ఆదాయం ఏదైతే ఉందో దాన్ని ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ పేద ముస్లింలకు అందించేటటువంటి ఒక ట్రస్ట్ అనుకోండి సింపుల్గా. ఇప్పుడు మనకు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ ఉంటుందో అట్లా ఈ వక్ఫ్ బోర్డ్ అనేటటువంటిది ఒక ట్రస్ట్ అనమాట. ఆ ట్రస్ట్ భూముల్ని కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఆ ఆదాయాన్నంతా ఇష్టం వచ్చినట్టు దొబ్బి తింటూ పూర పందుల్లాగా తోటి ముస్లింలు పేదరికంతో మగ్గిపోతున్నటువంటి వాళ్ళని కంప్లీట్గా గాలికి వదిలేసి ఇష్టం వచ్చినట్టు ఆ ఆదాయాన్ని లూటీ చేసేటటువంటి కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారు గత కొన్ని దశాబ్దాలుగా. సో అటువంటి వాళ్లకు ఈ సవరణ బిల్ అనేది నష్టం చేకూరుస్తుందే తప్ప సామాన్య పేద ముస్లిం మైనారిటీలకు, ముస్లిం సమాజంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ బిల్లు మంచే చేస్తుంది. ఇంత చిన్న లాజిక్ని ఎవరైతే పసిగట్టారో
వాళ్ళు ఈ బిల్లును సమర్థిస్తూ ఉన్నారు. ఈ లాజిక్ను పట్టుకోలేకపోయినటువంటి వాళ్ళు ఆ బిల్లును వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇక తెలుగుదేశం పార్టీ ఈ బిల్లు ఆమోదానికి సపోర్ట్ చేస్తాం, కానీ మాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఆ కండిషన్స్ని మీరు ఒప్పుకుంటేనే మేము సపోర్ట్ చేస్తాం, లేకపోతే చెయ్యము అని ఖరాఖండిగా చెప్పినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఒక జేపీసీ కూడా వేయడం జరిగింది. ఆ జేపీసీలో విజయసాయి రెడ్డితో సహా మొత్తం 4 మెంబర్లు ఉంటారు. వాళ్ళు దేశం మొత్తం తిరిగి సర్వే కూడా చేశారు. అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి సవరణలే దాంట్లో తీసుకొని రావడం జరిగింది. కాకపోతే ఇంకొన్ని యాడాన్స్ ఉన్నాయన్నమాట. ఆ యాడాన్స్ని తెలుగుదేశం పార్టీ నిన్న లోక్సభలో ప్రస్తావించడం జరిగింది. వాళ్ళు ఏం ప్రస్తావించారు అనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏముందంటే కనుక లోక్సభలో టీడీపీ లేవనెత్తిన 3 సవరణలకు జేపీసీ ఆమోదం అని చెప్పేసి రాశారు. ఇదే ఇందాకే చెప్పాను కదా, మాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఆ కండిషన్స్ను ఒప్పుకుంటేనే ఈ సవరణ బిల్లుకు మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఖరాఖండిగా బీజేపీకి చెప్పడం జరిగింది అని. సో వీళ్ళు చెప్పినటువంటి ఆ కండిషన్స్ని ఆ జేపీసీ ఒప్పుకునిన తర్వాత ఆ బిల్ని ప్రవేశపెట్టడం జరిగింది. అసలు ఏంటి ఆ కండిషన్స్ అంటే కనుక, వక్ఫ్ బై యూజర్, ఆస్తుల పునఃపరిశీలన అవకాశమే లేదు అని చెప్పేసి వీళ్ళు కండిషన్ పెట్టడం జరిగింది. అంటే ఆ వక్ఫ్ బోర్డు కింద ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి వాటిని పునఃపరిశీలించాల్సినటువంటి అవసరం లేదు, ఈ కండిషన్ని మీరు ఒప్పుకోండి అని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా వక్ఫ్ ఆస్తులకు సంబంధించి అవి నిజంగానే వక్ఫ్ ఆస్తులా కాదా అని నిర్ధారించేటటువంటి కమిటీలో జిల్లా కలెక్టర్కు ఫైనల్ డెసిషన్ మేకింగ్ ఉండరాదు అని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. అంటే ఈ భూమి వక్ఫ్ బోర్డు కిందికి వస్తుందా రాదా అనేటటువంటి ఫైనల్ డెసిషన్ మేకింగ్ కేవలం జిల్లా కలెక్టర్ చేతిలో మాత్రమే ఉండరాదు అనేటటువంటి డిమాండ్ పెట్టారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం హయ్యర్ ర్యాంకింగ్ అథారిటీ ఉన్నటువంటి ఆఫీసర్ని ఏర్పాటు చేస్తుంది, ఆ కండిషన్కి మీరు ఒప్పుకోవాలి అని చెప్పేసి జేపీసీ ముందు వీళ్ళు డిమాండ్ పెట్టడం జరిగింది. అంటే ఫైనల్ అధికారం కలెక్టర్తో ఆగిపోకూడదు ఇది. సో ఇందులో నష్టమే ఉంది ఇక ముస్లిం సమాజానికి. ఇక డిజిటల్ పత్రాలను సమర్పించేందుకు 6 నెలల గడువు కావాలి అని చెప్పేసి కూడా వీళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఇక ఫైనల్గా ఇంకొక డిమాండ్ ఏం పెట్టారంటే, ముస్లింయేతరులు అంటే కనుక ఎవరైతే ముస్లింలు కారో వాళ్ళని ఆ వక్ఫ్ బోర్డుకి ప్రాతినిధ్యం వహించడమో లేకపోతే మేనేజ్మెంట్ అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ ఉంది, ఆ మేనేజ్మెంట్ అంతా హిందువుల చేతుల్లోనే పెడతాం, ఎందుకంటే అది హైందవ ధర్మానికి సంబంధించినటువంటి ట్రస్ట్ కాబట్టి. అట్లా ఈ వక్ఫ్ బోర్డు అనేది ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి ట్రస్ట్ కాబట్టి ఈ ట్రస్ట్కి మేనేజింగ్ ట్రస్టీగా ముస్లిమేతరులు ఉండాలా వద్దా అనేటటువంటి తుది నిర్ణయం రాష్ట్రాలకు మాత్రమే ఇవ్వాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఇందులో జోక్యం చేసుకోకూడదు అనేటటువంటి డిమాండ్ను కూడా పెట్టారు. అంటే ఆ వక్ఫ్ బోర్డుకి కేవలం ముస్లిమ్స్ మాత్రమే ఉండాలి, హిందువులు కూడా ఉండొచ్చు, లేదంటే క్రైస్తవులు కూడా ఉండొచ్చు అనేటటువంటి నిర్ణయం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోకూడదు, రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణకు వదిలిపెట్టాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ డిమాండ్ పెట్టడం జరిగింది. సో వీటన్నిటికీ ఒప్పుకున్నారు కాబట్టే ఆ సవరణ బిల్ అనేది లోక్సభలో రావడం జరిగింది, అది ఆమోదం పొందడం కూడా జరిగింది. ఇక ఇందులో మైనారిటీ సమాజానికి, ముస్లిం సమాజానికి జరిగినటువంటి నష్టం ఏంటో నాకైతే ఇప్పటికి అర్థం కాలేదు. ఇక ఏదైనా నష్టం జరిగింది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఏవైతే ముస్లింలకు వ్యతిరేకంగా తీసుకొచ్చారో చట్టాలు, ఆ చట్టాలన్నిటికీ గుడ్డెద్దుపై చేన్లో పడినట్టు ఏమాత్రం కండిషన్లు లేకుండా, ఏమాత్రం కూడా చర్చకు ఉపక్రమించకుండా పోయి ఓట్లేసి వచ్చి ఆ చట్టాలు పాస్ అయ్యి ఆ బిల్లులు పాస్ అయ్యేటట్లు వాళ్ళ వంతు సహకారాన్ని అందించారు చూసారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 31 మంది. వాళ్ళది మోసం. ఇది వీళ్ళ హక్కుల్ని, ఏదైతే మైనారిటీ సమాజానికి సంబంధించినటువంటి ప్రజల హక్కుల్ని పాలకులు
సెంట్రల్ గవర్నమెంట్ ముందు పెట్టడం అంటారు. ఇందులో మోసం లేదు. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీలు చేశారు చూడండి, దాన్ని మోసం అంటారు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు సపోర్ట్ చేయకపోయి ఉంటే ఆ మైనారిటీ వ్యతిరేక చట్టాలు ఏవి కూడా పాస్ అయ్యేటివి కాదు. కానీ ఆ రోజు మోసం చేశారు వైసీపీ పార్టీ నాయకులు. కానీ ఇప్పుడేమో ఇట్లా కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ చేస్తూ ఉన్నారు. ఢిల్లీలో సపోర్ట్ చేస్తారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గల్లీలలోకి వచ్చి మోడీ మోసం చేశాడు, అమిత్ షా మోసం చేశాడు మిమ్మల్ని, బీజేపీ మోసం చేసింది మిమ్మల్ని, ఈ టీడీపీ వాళ్ళు ఆ బీజేపీ వాళ్ళతో అలైన్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మిమ్మల్ని మోసం చేశారు, మిమ్మల్ని ఆదుకుంది మేమే, మిమ్మల్ని కాపాడుతుంది మేమే అని చెప్పేసి నాటకాలు ఆడేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మైనారిటీ సమాజం ఒకసారి లాజిక్తో ఆలోచించండి, కొంచెం విచక్షణతో ఆలోచించండి. ఎవరు మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు, ఎవరు మీ అభివృద్ధి కోసం కష్టపడతా ఉన్నారనేది మీకే అర్థమైపోతుంది. ఇంకా ఎక్కువగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.